ఆస్ట్రేలియాతో జరగబోయే పింక్ బాల్ టెస్ట్ కి టీమిండియా రెడీ అయింది. డిసెంబర్ 6వ తేదీన సిరీస్ లో రెండో మ్యాచ్ అయిన ఈ పింక్ బాల్ టెస్ట్ మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత దాదాపు 10 రోజులకు పైగా బ్రేక్ రావడంతో ప్లేయర్స్ అందరికీ కావాల్సినంత రెస్ట్ దొరికింది. అయితే ఈ పింక్ బాల్ టెస్ట్ కి కెప్టెన్ రోహిత్ తిరిగి టీంలోకి రావడం టీమిండియాకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ రోహిత్ టీంలోకి రావడంతో ప్లేయింగ్ లెవెల్ లో ఎవరిని తప్పిస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి తోడు గాయం కారణంగా మొదటి టెస్ట్ కి దూరమైన గిల్ కూడా తిరిగి జట్టులోకి రానున్నాడు. ఇది కూడా టీమిండియాకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ గెలవడంతో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న టీమిండియా సెకండ్ మ్యాచ్ అయిన ఈ పింక్ బాల్ టెస్ట్ లో కూడా గెలిచి 5 మ్యాచ్ల సిరీస్ లో ఇంకా ముందుకు వెళ్లాలని చూస్తుంది. మరోపక్క మొదటి టెస్ట్ మ్యాచ్ లో దారుణంగా ఓడిన ఆసీస్ టీం ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని ఈక్వల్ చేయాలని చూస్తుంది. ఇక పిచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ అడిలైడ్ లోని అడిలైడ్ ఓవల్ స్టేడియం లో జరగనుంది. జనరల్ గా ఇక్కడ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ మ్యాచ్ లో పిచ్ పై ఎక్కువగా గ్రాస్ ఉంచనున్నారు. దీంతో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ కూడా దొరుకుతుంది. అయితే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి సన్సెట్ తర్వాత బౌలర్లు చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు. అందులోనూ పింక్ బాల్ కాబట్టి నార్మల్ రెడ్ బాల్ కంటే కూడా ఎక్కువ స్వింగ్ అండ్ సీమ్ ఉంటుంది. కానీ డే టైమ్ లో మాత్రం బ్యాట్స్మెన్ కి షాట్స్ ఆడడానికి కండిషన్స్ చాలా ఫేవర్ గా ఉంటాయి. అలాగే పిచ్ నుండి స్పిన్నర్లకు కూడా హెల్ప్ దొరుకుతుంది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో 4 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. ఆ 4 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 456 ఉంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 500 రన్స్ స్కోర్ చేయడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. స్టాట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ చూద్దాం. ఇప్పటి వరకు రెండు టీమ్స్ 108 సార్లు తలపడ్డాయి. అందులో ఆస్ట్రేలియా టీం 45 సార్లు గెలిస్తే ఇండియా టీం 33 సార్లు గెలిచింది. 29 సార్లు డ్రా అయింది. సో స్టాట్స్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా టీం కి ఎడ్జ్ కనబడుతుంది. ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఇండియా ప్లేయింగ్ 11 ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో రోహిత్ శర్మ, నెంబర్ 5 లో రిషబ్ పంత్, నెంబర్ 6 లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 7 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8 లో హర్షిత్ రాణా, నెంబర్ 9 లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 లో డ్రూ జురెల్ బరిలోకి దిగుతారు. ప్లేయర్స్ అవైలబిలిటీ బట్టి ప్లేయింగ్ 11 లో ఒక చేంజ్ చేయొచ్చు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, మెక్స్వీని బరిలోకి దిగుతారు. ఆ తర్వాత నెంబర్ 3 లో మార్నస్ లబుషేన్, నెంబర్ 4 లో స్టీవ్ స్మిత్, నెంబర్ 5 లో ట్రావిస్ హెడ్, నెంబర్ 6 లో మిచెల్ మార్ష్, నెంబర్ 7 లో అలెక్స్ క్యారీ, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో స్కాట్ బోలాండ్, నెంబర్ 10 లో మిచెల్ స్టార్క్, నెంబర్ 11 లో నాథన్ లయన్ బరిలోకి దిగుతారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కి దూరమైన కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్ కి అందుబాటులోకి రావడం టీమిండియాకి కలిసొచ్చే అంశం. అయితే రోహిత్ రావడంతో టీంలోని ఎవరిని తప్పిస్తారు అనేది సమస్యగా మారింది. మొదటి టెస్ట్ లో ఓపెనర్ గా వచ్చిన రాహుల్ ఎక్సలెంట్ గా బ్యాటింగ్ చేశాడు. అలాగే మరో ఓపెనర్ జైస్వాల్ సూపర్ సెంచరీతో తన సూపర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే ఫామ్ లేక ఇబ్బంది పడిన కోహ్లీ కూడా లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఇక బౌలింగ్ లో బుమ్రా కెరీర్ లోనే పీక్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. అయితే టీమిండియాకి మిడిల్ ఆర్డర్ కూడా క్లిక్ అయితే ఈ మ్యాచ్ లో తిరుగుండదు. ఇక ఆసీస్ టీం చూస్తే ఖవాజా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే లాస్ట్ మ్యాచ్ లో డెబ్యూ చేసిన ఓపెనర్ మార్కస్ లబుషేన్ 2 ఇన్నింగ్స్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. కొన్ని మ్యాచ్ల నుండి స్టీవ్ స్మిత్ కూడా తన రేంజ్ పర్ఫార్మెన్స్ చేయట్లేదు. అలాగే లబుషేన్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. వీళ్ళిద్దరూ కనుక రాణిస్తే ఆసీస్ కి తిరుగుండదు. ఇక మిడిల్ ఆర్డర్ లో హెడ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ లో స్టార్క్ కూడా చాలా మంచి రిథమ్ లో ఉన్నాడు. అయితే హ్యాజల్వుడ్ టీం కి దూరం అవ్వడం ఆసీస్ టీం కి పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్ స్టాట్స్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా టీం స్ట్రాంగ్ గా ఉన్నా రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే మాత్రం ఇండియా టీం చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి.